హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ట్రెండింగ్ సృష్టించినటువంటి సమంత వాయిస్ లో ఉన్నటువంటి నైనా గారు అయితే మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు మీకు ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా మా కోసం వచ్చినందుకు, మా ఛానల్కి మీ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది విజయనగరం దగ్గరలో గుమ్మలక్ష్మీపురం అనే విలేజ్ ఉంటుంది. దాని పక్కన జైకలిగుట్టు అనే విలేజ్. ఓకే. సో నా చిన్నప్పటి అంతా అక్కడే. ఓకే. మీరేం స్టడీ ఏంటి? ఇంటర్ అయింది. ఇంటర్ తర్వాత బ్యూటిషియన్ అండ్ డిజైనింగ్ కోర్స్ ఇన్ కేరళ. అందుకేనా మీరు కూడా ఎంత బ్యూటీగా కనిపిస్తున్నారు? మేబీ గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఓకే. సో హైదరాబాద్‌కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 4-5 ఇయర్స్. ఓకే. 5 ఇయర్స్‌లో సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుట్టి పెరిగింది అక్కడే కదా! యాహ్! ఎందుకని హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది? నిజానికి నేను అక్కడ చదివి పుట్టి పెరిగింది. స్టడీ అంతా అయిపోయిన తర్వాత వైజాగ్‌లో జాబ్ చేశాను. హ్మ్. సో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలుసు. హ్మ్. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్యామిలీకి భయపడి, ఫ్రెండ్స్‌కి భయపడి అలా ఆగిపోయా. దాని తర్వాత నా లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయకపోతే బాగోదేమో హ్మ్. అండ్ ఈ లైఫ్‌కి ఇది సరికాదేమో అని ఇంకా వచ్చేసాను హైదరాబాద్. సో అప్పుడు ఎన్ని ఇయర్స్ మీరు ఈ నా ట్రాన్స్‌గా మారడానికి ఎన్ని ఇయర్స్? ఐ ఎన్ని ఇయర్స్? థింక్ 16-17 ఇయర్స్ ఉంటాయి నాకప్పుడు. అప్పుడు. అంతకుముందు మీకు ఆ ఫీలింగ్స్, హార్మోన్స్ అన్నీ మీకు యాహ్! తెలుసు. ఇంట్లో వాళ్ళకి తెలుసా? యాహ్! తెలుసు. బయట వాళ్ళకి? తెలుసు. అంతా తెలిసినప్పుడు మరి మేబీ చాలా మంది అబ్జర్వ్ చేస్తారు కదా! చిన్నప్పుడు స్కూల్ మేట్స్ అవును. ఆర్ కాలేజ్ మేట్స్ వీళ్ళందరికీ తెలుస్తాయి. పైగా వాళ్ళ మాటలు అవన్నీ హ్మ్. ఇంకా మనసుకి తగులుతూనే ఉంటాయి. ఓకే. సో మీరెప్పుడైనా మీ చిన్ననాటి తనంలో మీరెప్పుడైనా హర్ట్ అయిన సందర్భాలేమైనా ఉన్నాయా? నిజానికి అలా ఏం లేదు. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర హేళనగా తీసుకునే మాటలు హ్మ్. పడల. మేబీ ఆ టైంలో నాకు మరీ అంత ఊహ తెలియకపోవచ్చు. వాళ్ళ ఓకే. మాటల్ని నేను అంత నెగెటివ్‌గా తీసుకోలే. హ్మ్. సో ఓకే. 5 ఇయర్స్ అవుతుంది గదా! హైదరాబాద్‌కొచ్చి. 5 ఇయర్స్‌లో మీరు ఏమన్నా జాబ్ చేస్తున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? లేదు ఈ కమ్యూనిటీలోకి వచ్చాక వీళ్ళ వృత్తిలోనే ఉంటున్నా. ఓకే. భిక్షాటనా? యాహ్! భిక్షాటన ఆర్ పరంపర వృత్తులు ఉంటాయి కదా! ఓకే. వాటిలోనే. ఓకే. సో మీతో అందరూ ఉండే అంటే బయట వాళ్ళతో మీరుండే విధానం ఎట్లా ఉంటది? ఒక ఫ్రెండ్లీగా ఉంటదా? ఎట్లా ఎట్లా నేను మూవ్ ఆన్ అవుతారు? ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటా. హ్మ్. 24 అవర్స్ నవ్వుతూనే ఉంటా. ఓకే. నాకు అంత ఈజీగా కోపం రాదు. ఆ! వచ్చినా కంట్రోల్ చేసుకుంటా. ఓకే. ఓకే. పాజిటివ్‌గానే ఉంటా ఇప్పుడు. ఓకే. బేసిక్‌గా ట్రాన్స్‌జెండర్స్ అంటే సమాజంలో ఎట్లాంటి చూపుందంటే, ఫస్ట్ మిమ్మల్ని ప్రేమించే విధం కన్నా మీకు భయపడే విధానం ఎక్కువైపోయిందనమాట. సో, డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోరు, శపిస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. దాని సో, మీదేంటి? ఈ క్వెషన్ మీరు ఎలా ఉందో నాకు కూడా ఇదే క్వెషన్ నాకు ఎలా ఉంది. ఆ! అంటే ఎలా అంటే మమ్మల్ని చూస్తూ భయపడుతున్నారు అని మీరన్నారు కదా! హ్మ్. కానీ మేము కూడా కొంతమంది అబ్బాయిల్ని చూస్తే భయపడాల్సొస్తుంది. ఓకే. వాళ్ళకి ఏమని కామెంట్ చేస్తారా? ఎక్కడొచ్చి ఎలా పట్టుకుంటారా అని. ఓకే. సో, ఇది మేము బయట చెప్పుకోలేం. జనాలు అందరితో చెప్పుకుంటారు. అంతే తేడా. సో సో, దీనికి రీజన్ పైగా మేమేమంత దౌర్జన్యంగా ఎవ్వరితోనూ ఉండం. హ్మ్. ఫ్రెండ్లీగానే ఉంటాయి. మాతో మాట్లాడకుండా మమ్మల్ని ఒక వింత జీవుల్లా చూస్తూ, ఒక విచిత్రంగా చూస్తే మాకు బాధ ఉంటుంది. సో, వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వకుండా మా క్యారెక్టర్‌ని వాళ్ళెలా జడ్జ్ చేస్తారు? అవును. మాతో మాట్లాడితేనే కదా తెలిసేది మేమెలా ఉంటాము. హ్మ్. సో, ఇదైతే నిజానికి తప్పే. కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడున్నటువంటి మధ్య తరగతి కుటుంబాలుంటాయి గదా! యాహ్! సో, వాళ్ళెంతో కష్టపడి సంపాదించుకున్నది వాళ్ళేదో శుభకార్యం చేసుకున్న సందర్భంలో మీరు వెళ్లి బ్లెస్సింగ్స్‌కి ఇవ్వడానికి వెళ్తుంటారు కదా! సో, అలాంటి సందర్భంలో ఇవ్వలేనోళ్ళు కూడా ఉంటారు. యాహ్! ఇంతే ఇవ్వాలి ఒక 5,000, 10,000 ఇస్తేనే మేము అక్కడి నుంచి కదలం. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. కొంతమంది నాతో మాట్లాడడం, కామెంట్స్‌లో నేను చూడడం అయితే జరిగింది. ఆహ్, వాళ్ళే కష్టపడి చేసుకుంటున్నప్పుడు మీకు 5,000 ఇంత డిమాండెడ్‌గా వెళ్తే పాపం చాలా ఫీల్ అవుతారు కదా! చాలా యెస్. పబ్లిక్ కూడా రియాక్షన్ అవుతుంది. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, నిజానికి మా ఉమెన్స్ అంత కఠినంగా, అంత క్రూరంగా ఎప్పుడూ ఉండరు. హ్మ్. సో, గృహప్రవేశాలకి వెళ్తారు వాస్తవం. అక్కడ వాళ్ళని అడుగుతారు ఇంత ఇవ్వండి. అది వాస్తవం. కానీ మీరు ఇంతే ఇవ్వాలి అని అంత కఠినంగా పట్టుబట్టి కూర్చొని, దౌర్జన్యంగా వాళ్ళ నుంచి లాక్కోవడం అయితే జరగదు. సో, ఈ మధ్య కాలంలో అలా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. అది మా కమ్యూనిటీ వాళ్ళకి కూడా తెలుసు. సో, దీనికి రీజన్ కొత్త కొత్త వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి రావటం, ఇలా గెటప్‌లు వేసుకోవటం. సో, హ్మ్. ఇలాంటివి చేయటం వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకొని వాటిని కంట్రోల్‌లో పెట్టారు ప్రస్తుతానికి. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉండొచ్చు. ఓకే.
సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి మరి మీరెందుకు అరికట్టలేకపోతున్నారు వచ్చే వాళ్ళని? సో ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా కొంచెం మాకంటూ ఏ సపోర్ట్ లేదు, ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. హ్మ్. సో మాకంటూ ఒక తోడు ఉంటారు కదా అని ఒక ఒపీనియన్ తో తీసుకుంటాం. సో వాళ్ళు కూడా ఇలా మీరే మాకు శాశ్వతం, మీతోనే ఉంటాం అని చెప్పి హ్మ్. వస్తారు. తీరా వచ్చాక వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకొని ఇలా మనీ వచ్చాక మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ మనీ అయిపోయాక మళ్ళీ రావటం. సో హ్మ్. ఇలా జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఒరిజినల్ ట్రాన్స్‌హుమెన్స్ కి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. వాళ్ళు బయట చేసే దాడులు కానీ, హ్మ్. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఒరిజినల్ ట్రాన్స్‌హుమెన్స్ చాలా కష్టాలు పడాల్సొస్తుంది ఈ మధ్య కాలంలో అయితే. ఓకే. సో మిమ్మల్ని ఎక్కువగా ఎక్కడ ఎలాంటి ప్లేసెస్‌కి పిలుస్తూ ఉంటారు? అంటే ఈ గృహప్రవేశాలు కానివ్వండి, ఇలా ఎలాంటి ప్లేసెస్‌కి మిమ్మల్ని ఇన్వైటింగ్ చేస్తూ ఉంటారు కదా! పిలవకుండా వెళ్ళడం వేరు, పిలిస్తే వెళ్ళేది వేరు కదా! గృహప్రవేశాలకి ఆర్ బర్త్‌డేస్‌కి ఆర్ ఆ! ఏవైనా చిన్న చిన్న అకేషన్. ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళేది ఎలాంటివి మీకు వస్తుంటాయని? పిలిస్తే వెళ్ళేది అంటే నామకరణాలు కానీ, ఓకే. లేదా కొన్ని కొన్ని అంతగా నాకు తెలీదు. నేను గృహప్రవేశాలకి ఎక్కువగా వెళ్ళను. మా హ్మ్. పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే. మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 22. 22. సో నెక్స్ట్ మీరు లవ్ ఏమన్నా చేస్తున్నారా? లవ్ ఏమన్నా ఉందా? ప్రేమ అనేది జీవితంలో అది పెద్ద కష్టం. సో డైలాగ్‌లొద్దు. నిజంగానే నాకు లవ్ అంటే నచ్చదు. ఆ! నేను ఎవరిని లవ్ చేయను కూడా. ఓకే. మేబీ ఇష్టపడొచ్చు. బట్ లవ్ చేయను. అంటే ఇష్టంతో ఏం చేస్తారు? మేబీ ఇష్టంతో ఏమైనా చేయొచ్చు. ఓకే. సో ప్రేమ అయితే శాశ్వతంగా చాలా మంది కలలేను. మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా! అందరూ. మేబీ నాకు అలాంటి ఫీల్ లేదు. ఓకే. పెళ్లి అనే దాని మీద నాకు నమ్మకం లేదు. పబ్స్‌కి వెళ్తావా? యాహ్! పబ్స్‌కి వెళ్తావు. డ్రింక్ చేస్తావా? హ్మ్. డ్రింక్ చేస్తావు. మరెందుకు పెళ్లెందుకు చేసుకోకూడదనుకుంటున్నావు? అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి పెళ్లి అనే హ్యాబిట్ వద్దనుకుంటున్నా. అంతే. ఓకే. ప్రపోజల్స్ ఇప్పటి వరకు ఎన్నొచ్చినాయి మీకు? ఏమో నాకు తెలీదు. హ్మ్. నా రెగ్యులర్‌గా ముందుకొచ్చి వస్తుంటాయా? అలా ఏంలే. హ్మ్. మేబీ అబ్బాయిలకి అంత ధైర్యం ఉంటే బావుండు. ఓకే. మేబీ నూటికో, కోటికో అది కూడా నన్ను లైవ్‌లో ఎప్పుడు ప్రపోజ్ చేయలా. మేబీ అప్పుడప్పుడు కామెంట్స్‌లో అంతే. కామెంట్స్‌లో. ఏ లైవ్‌లో ఎందుకని? ఏమో మేబీ మరి వాళ్ళకి నచ్చలేదేమో. మీరెంత మందికి ప్రపోజ్ చేశారు? నేనెవరికీ ప్రపోజ్ చేయలా. ఆ! ప్రేమ అంటేనే నచ్చదు. నేనెలా ప్రపోజ్ చేస్తా? ఎంతమంది ప్రపోజ్ చేసినప్పుడు మీకొక్కరు కూడా నచ్చలేదా? నచ్చినా నాకు ప్రేమ అనేది భయం. ఓకే. సో, యాక్సెప్ట్ చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలని నేను ఎదుర్కోలేను. ఓకే. అందుకు. సో, అయితే ఫిక్స్ అయిపోయారు. పెళ్లి చేసుకోకూడదని. తర్వాత ఇది ఫ్యూచర్‌లో ఏస్తాను అందుకోసమనే. మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత జరిగే సంఘటనలు జరుగుతూనే ఉంటవి. అప్పుడు నేను ఏస్తాననమాట ఆల్రెడీ. సో, అందుకని నేను ఆహ్, అంత ఫుల్ స్టాప్ చెప్పి మాట్లాడలా. హ్మ్. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోను. ప్రస్తుతానికి ప్రేమించను. మేబీ నా మనసుకు నచ్చి ఎవరైనా నా గుండె లోతుల్లోకి గట్టిగా తగిలితే హ్మ్. అప్పుడు చూస్తా. గుండె లోతుల్లోకేనా? ఇంకా ఎక్కడికెళ్ళవసరం లేదయితే. కళ్ళకు నచ్చితే సరిపోదు. నా మనసుకు కూడా నచ్చాలి. ఓకే. సో, అయితే మీరు ఈ 'నైనా' అనే నేమ్ మీరెప్పుడు మార్చుకోవడం అయితే జరిగింది? కమ్యూనిటీ వాళ్ళే మీకు పెట్టడం అయితే జరిగిందా? యాహ్! కమ్యూనిటీ వాళ్ళే. అంతకుముందు మీ పేరేంటి? నాని. నాని చౌహాన్. నాని. సో, సో నానికి మధ్యలో ఐ ఒకటి యాడ్ అయింది. అంతే తేడా. నాని అలియాస్ అందరూ నైనా. హ్మ్. నైని. ఆలియాస్ నైనా. నైని అలియాస్ నాని. ఓకే. సో, ఇంటి దగ్గర మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? ఇంట్లో నానినే. నాని అని పిలుస్తుంటారు. వెళ్తుంటారా? ఊరికి వెళ్తుంటారా? యాహ్! నేను 1 వీక్ అయింది వచ్చి మళ్ళీ. 1 వీక్ అయింది. అస్తమాటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు అయితే. మంత్లీ వెళ్తా. ఓకే. ఫైనాన్షియల్‌గా మీ సపోర్ట్ ఎలా ఉంటది ఇంట్లో వాళ్ళకి? ప్రాబ్లమ్ ఏముండదు. ఇంట్లో ఫైనాన్షియల్‌గా అయితే అంతా ఓకే. హ్మ్. సో, ప్రస్తుతానికి అంతా బానే ఉంది. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సో, వాళ్ళ కోసం అయితే నేను చెప్పలేను. బట్ ఆల్ గుడ్. ఆల్ గుడ్. అంటే మీకు బ్రదర్స్ గాని యాహ్! ఎంతమంది? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య. ఓకే. అక్క, చెల్లి, అక్క లేదు. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య. ఇద్దరే మీరు? తమ్ముడు ఉండేవాడు. ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ అటెంప్ట్. ఓకే. సో, అలా. సో, అయితే మీరు సమంత వాయిస్‌ని ఇమిటేషన్ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. మీ మేబీ వాయిస్ ఇదేనా? ఓపెన్‌గా, ఓపెన్‌గా చెప్పండి. నిజంగా చెప్పండి. ఏమో నాకు కూడా నా వాయిస్ ఏంటో నాకు తెలీదు. ఆ! ఇలా మాట్లాడతాను. సో, వాళ్ళే సమంతలా ఉంది. నేనెప్పుడు చెప్పుకోలా ఇది నా వాయిస్ అని. హ్మ్. కామెంట్స్‌లో కూడా నేను కొంతమందిని చూసా. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలా. బికాజ్ నేనంటే నాకు తెలిసినప్పుడు వాళ్ళ కామెంట్స్‌ని నేను అంత పట్టించుకోను. హ్మ్. సో, ఇంకంతే లైట్ తీసుకుంటా దేన్నైనా సరే. లైట్ తీసుకుంటారు. ఎందుకంటే నా అంతట నేను అనుకోలేదు బాధపడటానికి. ఓకే. ప్రజలు పెట్టిన పేరు. వాళ్ళు ఓకే. ఒప్పుకుంటే ఓకే. లేదంటే లేదు. వాయిస్ ఇమిటేషన్ చేస్తున్నారా? ఒరిజినల్‌గానే మాట్లాడుతున్నారా అనేది నా డౌట్.
నాకు కూడా తెలీదు అది. మేబీ ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక్కొని అడగండి ఈసారి. సరే, సరే. నేను కనుక్కుంటాను. సో, మీ యాహ్! కమ్యూనిటీలో కూడా నాకు ష్యూర్. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఖచ్చితంగా. అయితే వన్స్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. వావ్! విజయ్ దేవరకొండ. ఓకే. సమంత విజయ్ దేవరకొండతో మాట్లాడుతుందనమాట ఇప్పుడు. ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా ఫేమస్ కాబట్టి సమంత వాయిస్‌లో కానివ్వండి, మిమ్మల్ని జూనియర్ సమంత అంటూ ఉంటారు కదా బయట. సో, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకెలా అనిపిస్తది? నాకు అంతగా ఏమనిపించదు. ఫస్ట్‌లో చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది. నిజంగానేనా? నేనేనా? అండ్ హ్మ్. ఇంటర్వ్యూకి నాకు ఫస్ట్ టైమ్ పిలిచినప్పుడు అసలు ఇంటర్వ్యూ నన్నెందుకు చేస్తారు? హ్మ్. నేనేమైనా సెలబ్రిటీనా అనుకున్నా. హ్మ్. బట్ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. ఓకే. సో, ఒకసారి సమంత ఏదైనా మంచి డైలాగ్ ఒకటి మా కోసం. ఓకే. నీకు ముందే చెప్పాను కదా కార్తీక్! మనిద్దరికీ లవ్ సెట్ కాదు అని. ఎందుకు మళ్ళీ మళ్ళీ నా వెనకే తిరుగుతున్నావు? పైగా మా నాన్నకి సినిమాలంటేనే నచ్చవు. నువ్వు డైరెక్టర్ అవుతానంటున్నావు. ఇదంతా కుదరదు కార్తీక్. నన్ను వదిలేయ్. వావ్! సూపర్. రియల్లీ కళ్ళు మూసుకొని వింటే మూవీ ఆ థీమే గుర్తొస్తుంది మీరు మాట్లాడినది. ఇంకొకటి హై పిచ్‌లో మాట్లాడేది ఏదైనా ఉందా? యాహ్! ఆ! ఐ థింక్ 'సీతారామం.' హ్మ్. డైలాగ్. ఓకే. ఏమయ్యా రామయ్యా! ఎలా ఉన్నావు? నీకేం బానే ఉండుంటావు. ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? 4 ముక్కలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా? హ్మ్. సూపర్. సూపర్. రియల్లీ వెరీ నైస్ అనమాట. చాలా మాట్లాడుతున్నారు. థాంక్ యూ. ఆహ్, ఇంకా మీకు బాగా ఇందులో అంటే సమంత వాయిస్‌లో నేను బాగా గుర్తింపు తీసుకొచ్చిందేంటి మీకు ఐ ఎక్కువగా థింక్ చేసి? 'బావ' డైలాగ్. ఆ! అదొకసారి. బావా! ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నానా నీ పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా! ఆ! సూపర్ రియల్లీ వండర్‌ఫుల్. అయితే నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇమిటేషన్ ఇంత బాగా పర్ఫెక్ట్‌గా చేస్తున్నావు గదా! సో, మరి నీకు మూవీస్ నుంచి గాని, డబ్బింగ్స్ సైడ్ నుంచి గాని ఏమన్నా అలా ఎలాంటి అవకాశాలు రాలేదా? ఇప్పటివరకు రాలా. కొంతమంది ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు. హ్మ్. సో, మేబీ ఫ్యూచర్‌లో వస్తే ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికైతే అలాంటివేం లేవు. ఖచ్చితంగా సమంతకి డబ్బింగ్ చెప్పే రోజు కూడా ఖచ్చితంగా వస్తుందనుకుంటున్నాను ఫస్ట్ నేను. ఈ వాయిస్ నిజానికి మా చిన్మయి గారిది కదా! హ్మ్. మేబీ తను బిజీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. హ్మ్. చిన్మయి గారిని ఎప్పుడైనా కలిసారా? నో. 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 ఆ! మా ఇంటర్వ్యూ ద్వారా చూపిస్తాను మీకు. థాంక్ యూ. ఖచ్చితంగా. ఇంటర్వ్యూ ఆవిడ దగ్గరికి పంపే విధంగా చేస్తాం మేము. థాంక్ యూ. అయితే మీ కమ్యూనిటీలో ఎలా ఫీల్ అవుతుంటారు? నీకిలాంటి ఈ మేబీ నన్ను కమ్యూనిటీలో చాలా ముద్దుగా చూసుకుంటారు. ఆహా! సో, ఈ వాయిస్ కాక ముందు నుంచి నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఎవరికివ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకిచ్చేస్తా. ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో, సో, ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటా. హ్మ్. సో, చాలా ముద్దు అంతే. అందరూ. సో, ఇప్పుడు కొంచెం ఇంకా పెరిగింది అంతే. ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ అయిన తర్వాత మీ వీడియోస్ ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందంటున్నావు. ముందు నుంచి ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ! ఆ ప్రేమ కాస్త కొంచెం పెరిగింది. ఓకే. నిజానికి ఆ ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుందనుకో. ఓకే. నాకే పెరిగినట్టు అనిపించింది. హ్మ్. సరే అయితే మీరు ప్రెజెంట్ ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ అయితే జరిగింది. యాహ్! ఒక ట్రాన్స్ వుమెన్ మీకు తెలుసు 'అఘోరి'. యాహ్! సో, తన మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇక్కడ దేశాన్ని రక్షించడానికి నేనొచ్చాను. ఈ తెలంగాణని రక్షించడానికి నేనొచ్చాను అని అంటుంది కదా! సో, అఘోరీలు ఇలా ట్రాన్స్‌లో ఎవరైనా వెళ్తారా అఘోరీగా? నిజానికి నాది ఒక డౌట్. అసలు మీరు ఫస్ట్‌ని తనని నెగెటివ్‌గా తీసుకుంటున్నారు చాలా వరకు. అండ్ ఒకవేళ తను మాట్లాడే విధానంలో నెగెటివ్ వర్డ్స్ ఉంటే అవి కాస్త పక్కన పెడదాం. ఒక ట్రాన్స్ వుమెన్ అఘోరిగా ఉంటే తప్పేంటి? ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఎలానో ట్రాన్స్ వుమెన్ కూడా అలానే. అవును. సో, అఘోరిగా ఉంటే తప్పేంటి? హ్మ్. అదొకటి. అండ్ ముఖ్యంగా తనని నెగెటివ్‌గా చేసిన వర్డ్స్ నేను పుట్టినప్పటి నుంచి ఫీమేల్‌ని, సో పీరియడ్స్ ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టున్నారు. హ్మ్. సో వాటిని పట్టుగా తీసుకొని కొంతమంది మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా. మేబీ తను అలా చెప్పడం సరికాదేమో అని నా డౌట్. నేను ఓకే. ఉన్నది ఉన్నట్టు ముందుగా చెప్పేసుంటే ఇప్పుడు ఇన్ని నెగెటివ్ వర్డ్స్ వచ్చి ఉండేవి కాదు హ్మ్. కదా! అవును. సో ఇంతే. అయితే ఇప్పుడు తను
తను కూడా మాట్లాడే విధానం కూడా అంత అంటే ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆ విధంగా రావడం మంచిది కదా! అఘోరీస్ అనేవాళ్ళు అఘోరాలు. సో, జనాలకి నివసించే ప్రాంతాలకి దూరంగా ఉంటారనమాట. యాహ్! యాహ్! కాశీ గాని, ఆ ప్రాంతంలో ఉంటారు. అక్కడ జనసమూహం తక్కువగా ఉంటది. వాళ్ళు సో, డ్రెస్ లేకుండా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ సమూహంలోకొచ్చినప్పుడు అట్లా రావడం వల్ల చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా! దాని మీద ఏంటి? సో, నాది కూడా అదే డౌట్. హ్మ్. నిజానికి అఘోరీలు ఎప్పుడు జనసంచారానికి దూరంగానే ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఇలా నరులని చూస్తూ ఉండటం హ్మ్. అది సరికాదు. అండ్ ఒకవేళ ప్రజల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఏకవస్త్రంతో అయినా ఉండాలి. అవును. ఇది కామన్ థింగ్. ఎందుకంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. హ్మ్. సో, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలీదు కదా! అవును. ఎదుటివారు ఎలా చూస్తారో మనకి తెలీదు. అవును. కాబట్టి ఏకవస్త్రంతో అయినా ఉండాలి. సో, అది కూడా లేకపోవటం ఎందుకో మా వాళ్ళకి కూడా నచ్చలేదు. అండ్ చూసే జనాలకి కూడా నచ్చలేదు. మీ వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. యాహ్! సో, తను అలా చేయడం కరెక్ట్ కాదని. సో, మరి మీరేమనుకుంటున్నారు? కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? మేబీ ఈ వయసులో నాకవన్నీ తెలీదు. మా వాళ్ళైతే మాట్లాడుతున్నారు దానికోసం. సో, హ్మ్. అది ఎంత దూరం వెళ్తుందో ఫ్యూచర్‌లో చూద్దాం. ఓకే. ప్రస్తుతానికైతే వస్త్రాలు లేకుండా ఉండటం నాకైతే సరికాదు. ఓకే. అది కరెక్ట్ కాదు కదా! సో, తను చేసేదేదైనా అవ్వనివ్వండి. సో, ఈ షో జనసంచారంలో ఉండేటప్పుడు కాస్తైనా ఉండాలి. అవును. ఇప్పుడు మీలో కూడా చాలా డిసిప్లిన్ కానివ్వండి, ఒక అంతా కూడా చక్కగా ఉంటున్నారనమాట. అందరిలో కలవడం కానివ్వు, హ్మ్. సో, జాబ్స్ పరంగా ఇట్లా అవుతున్నారు కదా! మీ మీ తరపు నుంచి, మీ కమ్యూనిటీ తరపు నుంచి అలా చదువుకునే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటది? చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి ట్రాన్స్ ఉమెన్స్‌లో ఎలాంటి సపోర్ట్ ఉండదు. హ్మ్. అంటే ట్రాన్స్ ఉమెన్స్‌లో కాదు, ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఉండదు ఫస్ట్. సో, ఒకవేళ సపోర్ట్ ఉండుంటే ట్రాన్స్ ఉమెన్స్ లైఫ్ ఇప్పటికీ ఇలానే ఎందుకుంటుంది? రోడ్ల మీద భిక్షాటన, చీకటి రాత్రుల్లో వేశ్యవృత్తులు ఇవన్నీ ఎందుకుంటాయి? సో, గవర్నమెంట్ సరిగ్గా ఉంటే మా లైఫ్‌లు కూడా బానే ఉంటాయి. హ్మ్. సో, స్త్రీ పురుషులతో సమానంగా మేము కూడా ఈక్వల్ రైట్స్‌ని పొందేవాళ్ళం. సో, గవర్నమెంట్ సరిగ్గా లేదు, మేము సరిగ్గా ఉండలేదు. అవును. ఇప్పుడు మీకున్నటువంటి మీ రైట్స్ ఏంటి అనేది అందరికి తెలియాలి కదా! సో, ఆల్రెడీ ఎందుకు చాలా మంది జాబ్స్‌కి ట్రై చేశారు. ట్రాన్స్ ఉమెన్ అని తెలియగానే ఈవిడ చేస్తుందా? ఈవిడ ఒకవేళ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులొస్తాయి? వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? అన్న ఒక చీప్‌గా చూసే మెంటాలిటీ ఉంటుంది చూడు. ఆ ఒక్కటి చాలు. అది గతంలో ఇప్పుడంతా అంత అలా ఇప్పటికి లేదు. కూడా అలానే ఉంది అనేది నా హ్మ్. ఊహ. ఎందుకంటే నార్మల్‌గా మేము బయటికెళ్ళినా కూడా ఎవరైనా సరిగ్గా చూసారనుకో 50% తగ్గింది. హ్మ్. అప్పటికన్నా ఇప్పుడు ఓకే. బట్ ఇంకా 50% అలానే ఉంది. ఓకే. సో, మాతో మాట్లాడితే ఏమవుతుందా? చుట్టూ చూసేవాళ్ళు ఏమనుకుంటారో? ఇంకా అలానే ఉన్నారు. ఓకే. సో, మీరు జాబ్ చేశారు కదా! మీకలాంటి టైంలో మీకేమన్నా అనిపించిందా? నేను ఇలా మారకముందు జాబ్ చేశాను ఓకే. కాస్మెటిక్స్‌లో. సో, ఇలా చేంజ్ అయిన తర్వాత అవన్నీ వదిలేసా. హ్మ్. సో, హైదరాబాద్‌లోనే ఇంకా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి గదా! మీరు జనాల్లోకెళ్ళి అప్పుడు జాబ్ చేస్తేనే కదా తెలిసేది. అప్పుడు నేను గేన్ అని అందరికీ తెలుసు. ఆ! సో, అందరూ కామన్‌గా నాతో ఉండేవారు. అప్పుడు ఇలాంటి అవహేళన చేస్తూ మాట్లాడటం ఇలాంటివేమి హ్మ్. ఉండేవి కాదు. సో, అప్పుడు నాతో బానే ఉండేవారు. అప్పుడు ఓకే. సో, గేస్ నుంచే ట్రాన్స్‌జెండర్‌గా మారుతారా? యెస్. ఓకే. అంటే గేకి ఉండే ఫీలింగ్సు 2 ఈక్వల్‌గానే ఉంటాయి. ఓకే. సో, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేక వేరే ఇతరితర ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆగిపోతారు. హ్మ్. ఇప్పుడు గే అంటే ఏంటి? మేము ఒకవేళ ఇలా అవయవాలు మార్చుకోకుండా ఉంటే మేము గేసే. ఓకే. సో, మేము పూర్తిగా మేము అద్దం ముందు నిలబడి స్త్రీగా నన్ను ఊహించుకోవాలి అన్నా, చూసుకోవాలి అన్నా, నా అవయవాలు మారాలి. సో, దానికి అనుగుణంగా మేము మారతాం. సో, మారిన తర్వాత మమ్మల్ని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు. నిజానికి ట్రాన్స్ మెన్స్ కూడా ఉంటారు. హ్మ్. అంటే స్త్రీలు హ్మ్. వాళ్ళు పురుషులుగా మారాలి అనుకుంటారు. వాళ్ళు ట్రాన్స్ మెన్స్. ఓకే. అలాంటి వారు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే. ఆళ్ళతో రిలేషన్ ఎలా ఉంటది మీకు? బానే ఉంటుంది. మేము వాళ్ళతో ఎలా ఉంటామో వాళ్ళు మాతో అలానే ఉంటారు. హ్మ్. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, మీకు డైలీ మీ ఇన్‌కమ్ ఎలా ఉంటది? ఇన్‌కమ్ నార్మలే. నార్మల్ అండి. సో, పర్వాలేదు చెప్పండి. నేను అంతగా బయటికి వెళ్ళను. హ్మ్. ఒక వీక్‌లో 1, 2 డేస్. వీక్‌లో 1, 2 డేస్ చేస్తేనే మీరింత మెయింటెనెన్స్ చేస్తున్నారంటే రెగ్యులర్‌గా బయట ఉంటే ఎంత మీటింగ్ అంటే డైమండ్స్ ఏసుకొని వచ్చాను. సో, అంటే, అంటే మీ కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ వీటికి అవసరాలు కదా! మీరు తినడానికి. తప్పదు. అంతకి కావాలి కదా! సో, కూటి అందుకనే కోసం కోటి ఆ! విద్యలంటారు కదా! మాది కూడా అంతే. అదే అందుకోసమనే. మంత్లీ ఇన్‌కమ్ ఎలా ఉంటదని? మంత్లీ ఒక 25, 30 25 ఓకే. మీరు కమ్యూనిటీకి ఏమన్నా ఇస్తారా? లేకపోతే కమ్యూనిటీ మీకిస్తుందా? అలా ఏం లేదు. మమ్మల్ని ఎవరైతే చూసుకుంటారో సో, వాళ్ళకి మేము ప్రేమతో హ్మ్. కాస్త పెట్టుకుంటాం. అంతే. ఓకే. అది కూడా వాళ్ళేం అడగరు. హ్మ్. సో, మేము మాకు తోచినంత ఇస్తాం. ఓకే.
ఇక్కడ హైదరాబాద్‌లో వెల్ సెటిల్డా? ఇప్పుడు ఓన్ హౌస్ ఏమైనా అలా ఏం లేదు, రెంటెడ్. రెంటెడ్‌గా ఉంటున్నారు. సో, ఇలా వెళ్తున్న జర్నీలో మీకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో, పాజిటివ్ కూడా రియాక్ట్ అవుతుంటారు. యాహ్! సో, కొంతమంది మిమ్మల్ని అలా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నిజానికి అలా చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. సో, నేను అందుకే బయటికి వెళ్ళేటప్పుడు తల ఎత్తుకుని వెళ్ళను. దించుకున్న తల అలానే వెళ్ళిపోతా. హ్మ్. జనాలు లేనప్పుడు సైలెంట్‌గా నడుస్తా. ఓకే. మేబీ కామెంట్స్ ఎవరైనా నేను ఎంత పాజిటివ్‌గా తీసుకున్నా కాస్తైనా నెగెటివ్ ఫీల్ వస్తుంది కదా! హ్మ్. సో, ఆ ఫీల్ నాకు రాకుండా ఉండాలంటే సైలెంట్‌గా వెళ్ళిపోవాలి. హ్మ్. సో, అది నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటా. ట్రాన్స్ ఉమెన్స్ అందరూ కూడా మీరు మీకేమైనా క్లాసెస్ గాని, ఇందులో ఇట్లా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి ఇవేమైనా ఉంటాయా? అలా ఏం ఉండదు. మేము వచ్చిన కొత్తలో మా పెద్దవాళ్ళు ఇలా చెప్తారు. సో, ప్రజలతో ఇలా ఉండాలి. వీళ్ళతో ఇలా మాట్లాడకూడదు. వాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళు మాకు ఎలాంటి శిక్షణ నేర్పుతారో ఇక్కడ కూడా అంతే. ఓకే. సో, క్రమశిక్షణ అనేది అంతా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా. క్రమశిక్షణ తప్పినప్పుడు మరి మీ వరకు వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? సో, వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో, మమ్మల్ని మమ్మల్ని ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే పంపించేయటం. హ్మ్. లేదంటే ఒక గట్టి వార్నింగ్ ఇవ్వటం. ఇకపై ఇలాంటివి చేయకూడదు హ్మ్. అని. చాలా మంది మీకు కమ్యూనిటీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. కొంతమంది యాహ్! సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా రీల్స్ చేయడం కానివ్వండి. సో, అంతమంది చూస్తారు కదా! ఆళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, బ్యాడ్ వర్డ్స్ అలాంటి టైమ్స్‌లో మీకెలా అనిపిస్తుంటది? అంతెందుకు రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ! సో, ఇంటర్వ్యూలో నేను నా ఇంటర్వ్యూస్ ప్రతీదీ చూడండి ఎక్కడ నేను వల్గర్‌గా మాట్లాడలా. అట్‌లీస్ట్ బోల్డ్ వర్డ్స్‌కి కూడా నేను సమాధానం చెప్పలా. హ్మ్. అలాంటిది కమ్యూనిటీలో కొంతమంది ఇలానే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు నన్ను బ్యాడ్ చేయాలని చూసారంట. సో, మా ఓకే. పెద్దవాళ్ళు ఉంటారు కదా! నేను ఇలా పుట్టి పెరిగింది ఇక్కడ కాకపోయినా వాళ్ళ సమక్షంలోనే పెరిగాను నేను. సో, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. సో, నన్ను బ్యాడ్ చేయాలి అనుకున్నారు. సో, దానికోసం కూడా గొడవలవుతున్నాయి. ఈ కాలంలో ఎలా అంటే మంచిగా సొసైటీలో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఉండాలి అనుకుంటాం. వాళ్ళని నెగెటివ్ చేసేయాలని చూస్తారు ఫస్ట్. ఓకే. సో, ఎవరైతే ఈ బూతులు మాట్లాడుతూ వల్గర్ బిహేవియర్స్ చేస్తారో వాళ్ళని మాత్రం పైకెత్తేస్తారు జెండాపై కపిరాజులాగా. హ్మ్. ఈ కాలం అంతే. సో, వాళ్ళు అంటే మీ కమ్యూనిటీలో మీరెలా వాళ్ళ మీద ఎలాంటి మా కమ్యూనిటీలో మాకే శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఆ! సో, ఒకరికొకరు పడకపోవటం అవును. ఇలాంటివి. మీరు మీరు అందంగా ఉన్నారని జెలసీ ఫీలింగ్ ఉంటది. సో, మీరు బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారని జెలసీ ఫీలింగ్ ఉంటది. ఒకరు డాన్స్ చేస్తున్నారని వాళ్ళ మీద మీకుంటది. ఇట్లా ఇవన్నీ కామనే కదా! సో, ఎట్లా అప్పుడు ఏమన్నా మీకు మీకు ఎక్కువగా గొడవలు జరిగినా సరే చాలా మేబీ భయంకరంగా ఉంటాయన్నమాట. అవును. అది మేబీ నేను చూడడానికి. అందం అంటే ఏమో తెలీదు. సో, హ్మ్. ఇంటర్వ్యూస్ ఇస్తున్నానన్న నా కోపమేమో మేబీ కొంతమంది నెగెటివ్ గానే తీసుకున్నారు. ఆ! సో, మీ వాళ్ళే మీకు యాహ్! కింద నెగెటివ్స్ కామెంట్ పెట్టడం కొన్ని అలా కొన్ని ఏం చూస్తున్నాం. మా వాళ్ళలో అయితే నెగెటివ్ కామెంట్స్ ఏమి లేవు. హ్మ్. సో, అదర్ పీపుల్స్. యాక్చువల్లీ మీ వాళ్ళంటే మీ ట్రాన్స్ వుమెన్స్‌లోనే హ్మ్. ఇప్పుడు మీరిక్కడ ఉంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు గుడ్‌గా పెట్టొచ్చు. యాహ్! కానీ ఎక్కడో ఉండే ట్రాన్స్ వాళ్ళు మీ మిమ్మల్ని గురించి కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా! మేబీ నేనెప్పుడు అలా హ్మ్. హ్మ్. నెగెటివ్ వర్డ్స్ మీకని కాదు చూడలేదు. వేరే వేరే వాళ్ళు. మేబీ. హ్మ్. ఇప్పుడు నేను కూడా చాలా వీడియోస్ చూస్తున్నా. పచ్చిగా బూతులు మాట్లాడటం, హ్మ్. నగ్నంగా అర్ధనగ్నంగా వీడియోస్ చేయటం. ఓకే. సో, బట్ వాళ్ళననే రైట్ నాకు లేదేమో అని నేనే ఆగిపోతా. ఓకే. సో, మీకు ఫీలింగ్స్ ఒస్తాయా యాహ్! ష్యూర్. మంచిగా? ఖచ్చితంగా ఎవరికి ఈ సృష్టిలో ప్రతి జీవికి ఉంటుంది ఆ ఆ! ఫీలింగ్. లేకుండా ఉంటే అది జన్మ ఎలా అవుతుంది? ఆ! అలాంటి ప్రాణం టైంలో ఉన్నప్పుడు మరి ఫీలింగ్స్ మీరేం కూడా జేస్తారు? ఉండాలి. మేము డైలీ వర్క్‌కెళ్తాం కదా! హ్మ్. సో, ఆ అంతే. థాట్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే డివోషనల్‌గా మీరు ఆధ్యాత్మికమైనటువంటి ఖచ్చితంగా. ఆహ్, ప్రతి మనిషిలో కామ, క్రోధ, రజోగుణములుంటాయి. హ్మ్. సో, కామంతో ఎంతుంటాడో, దైవిక గుణంతో కూడా అంతే ఉంటారు. హ్మ్. మేబీ ఎవరు ఉంటారో లేదో తెలీదు. మా వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. సో, మీరు సో, అక్కడ ప్రేయర్స్ మేము చేసేది మా దేహంతో పని మాత్రమే. ఓకే. మనసుతో కాదు. హ్మ్. సో, ఇది. మరి ఇన్ని చేస్తున్నారు కదా! మూవీస్ ఇంకా నీకేమన్నా ఆలోచన ఏమైనా ఉందా? ఫ్యూచర్‌లో నేనిట్లా ఇది అవ్వాలనుకుంటున్నాను. ఇలా ఇలా చేయాలనుకుంటున్నాను. హ్మ్. నీకేమన్నా గోల్ ఏమన్నా ఉందా? మేబీ నేను ఖచ్చితంగా అనుకుంటున్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ యాక్టర్ ఏమైనా అని. హ్మ్. అవన్నీ ఒకవేళ అవకాశాలొస్తే ఇదంతా వదిలేస్తా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే. సో, ఇవన్నీ మీకు ఖచ్చితంగా అయితే అవకాశాలొస్తవి. సో, థాంక్ యూ. మీరు కొంచెం వైరల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తవి. సో, మీరెళ్ళే రీతిలో కూడా కొంచెం మీరు ఆధ్యాత్మికమైనటువంటి మీరు
ప్రజలతో మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది ఉంటారనమాట. పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు, నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు. కానీ మీరు వెళ్ళే దారిలో ఎన్ని చేసినా సరే మీకు నెగెటివ్ వస్తూనే ఉంటవి కొంతవరకు. తప్పదు. వాటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు అండ లేదంటున్నారు కదా! మీకే ఖచ్చితంగా అంటలేదు. ఎప్పటికీ రాదు అని కూడా నేను ఫిక్స్ అయిపోతా. ఆ! స్త్రీలకి సరైన గవర్నమెంట్ లేదిక్కడ. చూస్తున్నారు కదా! పసిపిల్లల నుంచి పండు ముసలి దాని వరకు రేప్‌లు, మర్డర్‌లు ఇవన్నీ. హ్మ్. సో, అలాంటిది స్త్రీలకు రక్షణ లేనప్పుడు మాకెందుకు రక్షణ ఉంటుంది? ఓకే. ట్రాన్స్ ఉమెన్స్‌ని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. హ్మ్. ట్రాన్స్ ఉమెన్స్ వరకు ఎందుకు? పసిపిల్లల్ని ఉయ్యాలలో నుండి తీసుకెళ్లి రేప్‌లు, మానభంగాలు చేస్తున్నారు. హ్మ్. వాటికే ఈ సమాజం ఇంకా తీర్పులు చెప్పలేకపోతుంది. ఇక మా లైఫ్‌లో ఏం సరిదిద్దుతుంది? ఓకే. ఏ గవర్నమెంట్ వచ్చినా మా లైఫ్ ఇలానే ఉంటుంది. ఇది కానీ ఫిక్స్. గవర్నమెంట్‌లో అలా లేదు. సో, మేము చాలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు ఇస్తున్నాం. వాళ్ళకి రావాల్సినటువంటి మీకు మంత్లీ అయి ఉంటది కదా! సో, సరే ఏమిస్తున్నారు? ఆ! ఆంధ్రలో అయితే చంద్రబాబు గారు 4000 ఆ! పింఛన్ పెట్టారు. పెన్షన్ ఇస్తున్నారు. తెలంగాణలో ఏముంది? ఆ! ఏం లేదు. అట్‌లీస్ట్ ఆహ్, ఏమంటారు? ట్రాఫిక్ వాలంటీర్స్ అని చెప్పారు. హ్మ్. ఇప్పటివరకు ఎవరికైనా జాబ్ వచ్చిందా? హ్మ్. సో, అవన్నీ గాల్లో దీపాలు పెట్టి నువ్వే రక్ష అన్నట్టున్నాయి. హ్మ్. సో, మాటలు వెళ్తూనే ఉంటాయి. అయితే మీ డిమాండ్స్ ఏంటి? మీకేమేమి సో, కావాలనుకుంటున్నారు? మాకు కావాల్సింది స్త్రీలతో పాటు మాకు కూడా సమాన హక్కులు కావాలి. ఓకే. జనాల మధ్య మేము అందరితో ఈక్వల్‌గా బ్రతకాలి. ఓకే. సో, నెగెటివ్ మా మీద ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేసేలా చూడాలి. హ్మ్. సో, ఇది. మరి మీరు ముఖ్యంగా స్త్రీలకు ఏ ఏ చట్టాలు వస్తే మాకు అవే వర్తించాలి. ఓహ్! అది మా ఓకే. పూర్తి డిమాండ్. ఓకే. సో, మీరిన్ని డిమాండ్స్ చేస్తున్నారు కదా! మరి మీరు కూడా పబ్లిక్‌లో అదే విధంగా ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా. మీరే నెగెటివ్‌గా ఫీల్ అయిపోయి, మమ్మల్ని ఇలా చూస్తారా అనుకుంటూ, మిమ్మల్ని మీరే డిసప్పాయింట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకుంటూ, మేము ఈ జాబ్ చేస్తే మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తారా అని మీరు అనుకుంటే ఎలా? మీరు చేస్తేనే కదా! మీరు చదువుకుంటేనే కదా! మీ కమ్యూనిటీలో చదువుకునే వాళ్ళున్నారు. యాహ్! వాళ్ళకి మీ కమ్యూనిటీ నుంచి హెల్పింగ్ ఉంటదా? ప్రభుత్వం నుంచి ఉంటదా? ఓకే. ప్రభుత్వమే మీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? మీరేది చేయాలన్నా ప్రభుత్వమే మీకు సపోర్ట్ చేస్తుంది. అలాంటి ప్రభుత్వం మీద మీరు ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని కరెక్ట్. సరే నాకనిపిస్తుంది. ఓకే. సపోజ్ మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. హ్మ్. నేనొక ట్రాన్స్ వుమెన్‌ని. ఓకే. సో, మీరు మీ ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌లో ఉన్నారు. హ్మ్. నేను భిక్షాటన చేస్తూ నువ్వు నచ్చావని నీ దగ్గరికొస్తా. నన్నెలా చూస్తావు? నువ్వు భిక్షాటన చేస్తూ ఎవరికి నచ్చదు మేబీ కదా! ఎవరి భిక్షాటన చేయడం మీకు నచ్చుతదా? వన్ సెకండ్. ఆ! మేబీ నాది వృత్తి. హ్మ్. సో, నా వృత్తిలో నా పని నేను చేయాల్సింది అది. ఓకే. సో, మీరు నీ పనిలో ఉండాల్సింది మీరు. కదా! హ్మ్. మేబీ నా మనసుకు మీరు నచ్చి మనిషిగా కాదు. ఒకవేళ నేను భిక్షాటన చేస్తూ ఉంటా. నేనే మీ దగ్గరికొచ్చి అడిగాననుకో, మీ హ్మ్. ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మీ వృత్తి మీరు చేస్తున్నారు. హ్మ్. మీ వృత్తి మీరు చేస్తున్నప్పుడు మీరొక మంచిగా చదువుకున్నారు కాబట్టి, హ్మ్. మీరు జాబ్‌కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారో నేను నాకర్థం జాబ్‌కి కావట్లేదు. ఆల్రెడీ ట్రై చేసి విసిగిపోయాను కాబట్టి. ఆ! సో, ఈ ఓకే. జనాల మాటలు పట్టించుకోలేక వినలేక వదిలేసాను ఓకే. కాబట్టి. నేను జాబ్ ఇప్పిస్తా చేస్తారా మరి? ష్యూర్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంతేనా? మధ్యలో నుంచి ఎళ్ళిపోతారా? సో, స్టాండర్డ్‌గా ఉండాలి. స్టెబిలిటీ ఉండాలి ప్రతి మనిషికి. ఓకే. ఖచ్చితంగా. సో, సో, ఎందుకంటే ఎవరికైతే ఆ వృత్తిలో సరైన సదుపాయాలు అన్నీ ఉన్నాయంటే ఎవరు చేయకుండా ఆ! ఉంటారు? సో, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మీకు ఇంతొస్తుందన్నారు మంత్లీలో. సో, అదే వస్తది. సో, మీరు కష్టపడుతున్నారు. మీ వర్క్ కూడా షార్ప్‌గా ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తారు. ప్రజలందరికీ తెలుస్తారు. ష్యూర్. సో, సక్సెస్‌ఫుల్‌గా ఎళ్తారు. ఖచ్చితంగా నేనైతే మీకు మీ గురించి చెప్తాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉందన్నారు కాబట్టి యాస్ ఎ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్. మాటిస్తున్నా. ఆ! అన్నీ నేను అనుకున్నది వచ్చాక ఆ! ఇవన్నీ వదిలేస్తా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే. సో, అయితే మీరు ప్రభుత్వం నుంచి ఇవన్నీ యెస్. కోరుతున్నారు. సో, మీ వాళ్ళకి ఫస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది అంటే అండ్ మా వాళ్ళకి నేను చెప్పేది కూడా ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేయండి. ఎవరికైనా తమని ఆనందం కోసం ఏదైనా చేయొచ్చు. అలా అని చెప్పి అర్ధనగ్నంగా ఉండటం, పచ్చిగా మాట్లాడటం నాకు నచ్చదు. హ్మ్. నాకనే కాదు, మేబీ నా ఒపీనియన్ నేను చెప్పాను. సో, చూసే ఆడపిల్లలు కూడా ఉంటారు కదా! హ్మ్. సో, అందుకని. చాలా వల్గర్ లాంగ్వేజెస్ నేను వింటున్నా. హ్మ్. సో, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఓకే. సో, మా ట్రాన్స్ ఉమెన్స్‌కి ముఖ్యంగా చెప్తున్నా. అండ్ ఎవరైనా ఇది నచ్చకపోయి మళ్ళీ నెగెటివ్‌గా అనుకుంటే నా వీడియోస్ చెక్ చేసుకొని అప్పుడు మాట్లాడండి. ఓకే. ఎవరికి ఇది? ఎవరు కౌంటర్ ఏస్తున్నారు? మా ట్రాన్స్ ఉమెన్స్ అందరికి. అందరికా? అందరికి. ఒకేళ ఓకే. నువ్వు అర్ధనగ్నంగా ఉన్నావు, నువ్వు వల్గర్‌గా మాట్లాడుతున్నావు అని ఎవరైతే అనుకుంటారో, సో, హ్మ్. కింద నుంచి పై వరకు బయో చెక్ చేసుకున్నాక చెప్పండి. ఓకే. మీకిక్కడ మిమ్మల్ని హైదరాబాదు రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? సో, భవాని అని మా అత్తయ్య గారు. సో, ఓహ్! తను నాకు ఫస్ట్‌లో ఫ్రెండ్.
సో ఇక్కడికి వచ్చాక తనే తను నాకు చాలా ట్రాన్స్మేనా? యా ఓకే. సో ఇక్కడికి వచ్చాక మీ తనే అత్తయ్య నాకు గారంటే? అత్తయ్య అంటే గురువు అంటారు కదా, ఆహా! సో ఓకే. తను నాకు అత్తయ్య అలా. అత్తయ్య అంటే మ్యారేజ్ ఇప్పటి వరకు లవ్ ఇలాంటివి లేవన్నావు కదా! ఇప్పుడేంటి అత్తయ్య అంటుంది ఇంకా మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాను అనుకున్నారు. ఆ! ఓకే. అలా ఏం లేదు, గురువుని మేము అత్తయ్య అని పిలుస్తాం. హుహు. సో అలా. ఓకే. ఇప్పుడు మీకు ఉన్న ఇప్పుడు మీరు ఎంతమంది కలిసుంటారు? నేను నా ఫ్రెండ్స్ తో ఉంటా ఓకే. అండ్ మేము 4-5 మెంబర్స్ ఉంటాం ఫ్లాట్ లో. ఓకే. మీ ఫ్లాట్‌లో 5 మెంబర్స్ ఉంటారు. మీరందరికీ మీటింగ్స్ అనేవి ఎట్లా జరుగుతవి? అటెండెన్స్ గాని? మీటింగ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో బయట ఇలా జనాలని ఇబ్బంది పెడుతున్నారు, ఇలా ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, సో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇకపై ఇలా చేయొద్దు, ఒకవేళ చేస్తే ఇది నీకు ఫస్ట్ అవకాశం, ఇకపై నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని ఒక వార్నింగ్. సో అలా మీటింగ్స్. ఎందుకంటే శాశ్వతంగా కుటుంబం నుంచి బయటకొచ్చేసిన తర్వాత మనం ఒక కమ్యూనిటీలో ఉంటున్నామంటే, ఒక దగ్గర ఉంటున్నామంటే అక్కడ కట్టుబడి ఉండాలి. సో కొంతమంది ఉండకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారనమాట. అదే చెప్పాను కదా, కొంతమంది రావటం ఏం లేదు, ఈ మధ్య కాలంలో అయితే డబ్బు సంపాదించుకొని రావడం, సంపాదించుకున్నాక వెళ్ళిపోవడం. సో వీళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల ఒరిజినల్ ట్రాన్స్‌హుమెన్స్ మీద చాలా ఎఫెక్ట్. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇది అది అని. సో చాలా మంది పీపుల్ టాక్ కూడా అదే. మేము ఎలా గుర్తుపట్టాలి ఒరిజినల్ ట్రాన్స్‌ని ఇలా లేకపోతే అలా ఏం ఫేక్ లే. అని? ఇప్పుడు ఎలా ఎవరు గుర్తుపట్టాలి? ఏం లేదు, చీర కట్టుకుంటే ట్రాన్స్‌హుమెన్ అనే జనాలు ఫిక్స్ కదా అది. మరి సో అదే అది ఎందుకు ఎలా గుర్తుపట్టాలి? అది చెప్పలేం మేము. ఆ! మేమెలా చెప్పుకుంటాం? సో ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీసులు తీసుకెళ్తున్నారు కదా, ఆ! సో ఇది వాళ్ళే చెప్పాలి. నేను చెప్పలేను. అక్కడ చౌరస్తా దగ్గర, పంజాగుట్ట చౌరస్తా దగ్గర కొంతమంది ట్రాఫిక్ దగ్గర వాళ్ళు చూడడానికి ట్రాన్స్ ఉమెన్స్ కాదు, అర్థమైపోద్ది వాళ్ళ వాకింగ్ Yeah. వాళ్ళ వాకింగ్ కానివ్వండి, వాళ్ళ శారీ కట్టే విధానం కానివ్వండి, అంతా అర్థమవుతుంటదనమాట. నిజానికి మా ట్రాన్స్‌హుమెన్స్ చాలా నీట్‌గా కట్టుకుంటారు చీరలు కానీ, అవును. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, తను ఎలా ఉన్నా కానీ తన పద్ధతి అనేది ఉంటుంది తన శరీరం మీద. మరి వాళ్ళని మీరు అరికట్టొచ్చు కదా! యాహ్! వాళ్ళకి మీకు ఈ ఎలా వాళ్ళు మీకు ఎదురుపడినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ ఎలా? మధ్య కాలంలో రౌండ్స్ అవుతున్నాయి. ఆ! మా వాళ్ళు కూడా గట్టిగా రౌండ్ ఏస్తున్నారు. డైరెక్ట్‌గా మా వాళ్ళే కాల్ చేసి పోలీసులకి అప్పచెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఓకే, క్లియర్ అవుతుంది ఇంకా హైదరాబాద్. సో, అలా వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇకపై రానివ్వకుండా చూసుకుంటున్నారు కమ్యూనిటీ వాళ్ళు. హ్మ్. ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఎవరైతే కొత్తగా రావాలి అనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా సర్జరీ అవ్వాలి అనుకుంటేనే రావాలి. ఇక హ్మ్. 2-3 డేస్ ఉంటాము, సంపాదించుకుంటాము, వెళ్ళిపోతాము హ్మ్. అంటే కుదరదని ఒక పెద్ద ఓకే. బౌండ్. సో, ఇలా వచ్చే వాళ్ళకి ఇప్పుడు యాహ్! కొత్తగా మీరు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వస్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము అంటూ ఒక ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలో ఉన్నాము అంటే మా మనోభావాలు ఎలా ఉన్నాయో ఎదుటి వారివి కూడా అలానే ఉంటాయి. హ్మ్. సో మేము ఇలా మారాము అంటే మా ఫీలింగ్స్‌ని బట్టే కదా. సో వాళ్ళకి అవే ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. హ్మ్. అలా అని చెప్పి మేము ఇన్ని రోజుల నుండి సంపాదించి వెళ్ళిపోతాము అన్నది సరికాదు కదా. ఓకే. సో ఎవరైతే స్టాండర్డ్‌గా ఉండాలి అనుకుంటామో వాళ్ళకే వాల్యూ ఇస్తాం. ఓకే. మీకు టోటల్లీ ఆపరేషన్ అంతా అయిపోయిందా? యాహ్! ఓకే. ఆపరేషన్‌కి మీకు ఎంత అయింది? 3-4 లాక్స్ అవుతుంది. 3-4 లాక్స్. ఇక్కడేనా? మాక్సిమం 5 లాక్స్ అవుతాయి ఓకే. అన్ని కలుపుకుంటే. అదంతా మీ కమ్యూనిటీ వాళ్ళే భరిస్తారా? యాహ్! కమ్యూనిటీ వాళ్ళే చూసుకుంటారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలా వచ్చేవాళ్ళు ఎవరున్నా సరే మొత్తం అంతా వాళ్ళే యాహ్! చూసుకుంటారు. సో, మీకు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. యాహ్! అలాంటి టైంలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మా అత్తయ్య ఉంటారు కదా, సో వాళ్ళే దగ్గరుండి వాళ్ళు చూసుకుంటారు. దగ్గరుండి. మీ పేరెంట్స్ గాని అప్పుడు వస్తారా? మీ రిలేటివ్స్‌కి నో. ఎవరైనా? పేరెంట్స్‌కి చెప్పి చేసుకుంటే మేమెందుకు ఇలా ఉంటాం? ఆ! సో అంటే మీరు అలా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అట్‌లీస్ట్ చెప్తే వాళ్ళు ఎలా మీరు ఒప్పుకుంటారు? బాధలో ఉంటారు కదా! అలాంటి సందర్భంలో. సో, అలా అందుకని. ఏం ఉండదు. అసలు పేరెంట్స్‌తో కాంటాక్ట్‌లో ఉండం. ఆ! మేబీ ఇవన్నీ జరిగిపోయాక ఆ! మా బాధను చెప్పుకోవడానికి వెళ్తే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. హ్మ్. లేదంటే ఒంటరి పోరాటమే. ఈ 22 ఇయర్స్‌లో మీరు బాధపడిన విషయం ఏంటి? బాగా మిమ్మల్ని బాధించినటువంటి విషయం? నాకంటూ ఇక్కడికొచ్చాక కొంచెం బాధే, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని బాధ తప్ప పూర్తిగా నన్ను వదిలేసారన్న బాధైతే ఇప్పటి వరకు లేదు. అండ్ బాధ అంటూ ఉంటే మా ట్రాన్స్‌మెన్స్‌లో కొన్ని మర్డర్స్ అవుతున్నాయి. సో హ్మ్. వాటిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ చట్టం తీసుకోవట్లేదు. అది ఒక్కటే బాధ. సో మిగతాదంటూ ఏం లేదు. కొంతమంది కూడా మీ వాళ్ళు కూడా హార్ష్‌గా ప్రవర్తిస్తున్నారనమాట. చెప్పాను కదా, పబ్లిక్ మీద. నకిలీ ట్రాన్స్‌జెండర్స్ వల్ల ఒరిజినాలిటీకి మొత్తం చాలా ఎఫెక్ట్ వస్తుంది. హ్మ్. సో మేబీ వాళ్ళు సో, చేసే పనుల వల్ల అందరి మీద ఒత్తిడి పడుతుంది. కొన్ని జర్నీస్‌లో ట్రైన్‌లో కానివ్వండి, ఇస్తేనే అక్కడి నుంచి కదలరు. ఇవ్వకపోతే వాళ్ళని తిట్టడం, లేకపోతే శపించడం ఇలా అండ్ చేస్తున్నారు. ఇంకొకటి, మాకంటూ ఫ్యామిలీ, పేరెంట్స్ ఎవ్వరు ఉండరు. సో
వాళ్ళందరి నుంచి దూరం అయిపోయాక ఏ ప్రేమ లభించదు. సో దాని కారణంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక స్థిమితమైన స్థితిలో ఉండదు. ఓకే. అంతేనా? అందరికీ దూరం అయిపోయిన మనిషి ఎలా పిచ్చోడిలానే బిహేవ్ చేస్తాడు. సో దాని కారణంగా ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా చేయాలి, పేరెంట్స్ మనకంటూ చిన్నప్పుడు ఒక పద్ధతి వీటితో నేర్పించి పెంచుతారు కాబట్టి ఓకే. సో సమాజం అంతా వెలివేసి ఒక పక్కన మూలలో కూర్చోబెట్టి ఒంటరిగా బ్రతికే వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కాబట్టి వాళ్ళు మృగంలానే ప్రవర్తిస్తారు, మూర్ఖత్వంగానే ఉంటారు. అది కాస్త అర్థం చేసుకొని మీరు ప్రేమగా మాట్లాడితే మేం మారతాం, కానీ మీరు కూడా తిరిగి అలానే ప్రవర్తిస్తే మృగంలానే ఉంటుంది. ఓకే. దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. సమాజం నుంచి దక్కవలసినటువంటి గౌరవం, ప్రేమ దక్కక మీరలా ఉంటున్నారంటున్నారు. ఖచ్చితంగా. సో, కానీ సమాజం ఏమంటుందంటే, మీరిలా ఉంటున్నారు కాబట్టే మేమిలా రియాక్ట్ అవుతున్నాం. సో, వాస్తవానికి లేనివాడి దగ్గర ఇచ్చుకోలేనంత స్తోమత లేనివాడి దగ్గర కూడా వెళ్లి వాడి మీద దాడి చేయడం, వాళ్ళ మీద తిట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని మేమంటున్నాం. సో తిట్టడం అంటూ ఏముండదు. ప్రేమతో వాళ్ళు అడుగుతారు. ఇంత ఇవ్వండి అని పీక మీద కత్తి పెట్టి ఎవరు తీసుకోరే. పేగ మీద కత్తి సరే పెట్టరు. అంత ఆ! కఠినంగా మాట్లాడినా సరే ఆయన నుంచి కొట్లాడి, పోట్లాడి లాక్కోవట్లేదే. హ్మ్. ఓకే అడుగుతారు. సో ఒకప్పుడు ట్రాన్స్‌వుమెన్స్ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నకిలీ ట్రాన్స్‌జెండర్స్ వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు కూడా గృహప్రవేశాలకు వెళ్ళటం, ఇవ్వకపోతే ఇలా తిట్టడం ఆర్ బెదిరించడం ఇలాంటివి చేస్తున్నారు. హ్మ్. సో ఇప్పటి కాలం ఒకప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా ఒకవేళ ఏ సమాజంలో ఒక్క పర్సన్ అయినా ట్రాన్స్ ఉమెన్ ఇలా చేసిందని చెప్పేవారా? హ్మ్. ఈ మధ్య కాలంలోనే కదా ఈ టాపిక్ అంతా. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ దారుణాలే ఈ నకిలీ ట్రాన్స్జెండర్స్. ఓకే. మీకు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా ఉండడం అంటే, మీరెలా రియాక్ట్ అవ్వకుండా ఉంటారు? అంటే ఒక ఒక పర్సన్ మీతో ఎలా మాట్లాడితే ప్రేమగా ఉంటారు, ఎలా ఉండకూడదు? అప్పుడు మీరు రియాక్షన్ మామూలుగా ఉంటదంటున్నా. ఎలా ఉండకూడదో అది చెప్పలేం. ఇప్పుడు నార్మల్ మీరు నాతో ఒక మాట్లాడుతున్నారు. ఒక ఇంటర్వ్యూయర్‌గా, హ్మ్. ఒక పర్సన్‌గా నేనున్నా. మీరు నాతో ఇంత బాగా మాట్లాడుతున్నారు. అందరు నాతో ఇలా మాట్లాడితే బాగుండు కదా! హ్మ్. మాట్లాడరు. ఒకరు తక్కువగా చూస్తారు, ఒకరు చులకనగా చూస్తారు, ఇంకొకరు ఏళన చేసినట్టు మాట్లాడతారు. సో ఒక్కొక్కరి బ్రెయిన్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళందరినీ పాజిటివ్‌గా తీసుకోవాలంటే మా వల్ల కూడా కాదు. సో మెయిన్ వాళ్ళు పాజిటివ్‌గా మమ్మల్ని తీసుకొని ప్రేమగా మాట్లాడితే మేబీ అప్పుడు మా క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది కదా! హ్మ్. సో మేము ప్రేమగా మాట్లాడినా వీరు హార్ష్‌గా మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకోవచ్చు. హ్మ్. సో వాళ్ళు మాట్లాడకుండా మా అభిప్రాయాలు వాళ్ళకెలా తెలుస్తాయి? ఓకే. మాతో మాట్లాడితేనేగా మా ప్రేమ అభిమానాలు తెలిసేవి. నిజానికి మా ట్రాన్స్ ఉమెన్ ఎంత లవ్ చేస్తారంటే జీవితాంతం వాళ్ళే కావాలనుకున్నంత. ఓకే. నిజానికి ఆడపిల్లల మధ్యలో వదిలేస్తారేమో తెలీదు. హ్మ్. కానీ మేము ఇష్టపడితే జీవితాంతం వాడే కావాలి. హ్మ్. అలా ఉంటుంది మా ప్రేమ. మరి మీ ప్రేమ ఎంత మీరు ప్రేమించే ప్రేమ గురించి ఎంత బాగా చెబుతున్నారు. మీరెందుకు ఇంకొకరిని ప్రేమించలేదని అడుగుతున్నా. ప్రేమ అంతేనా? ఆన్ కెమెరా అని చెప్పట్లేదా? పర్వాలేదు, కెమెరా ఆఫ్ చేపిస్తా. అది కట్ చేస్తా. చెప్పండి, నో అలా ప్రాబ్లమ్. ఏం లేదు. పాస్ట్‌లో నాకొక లవ్ ఉండేది. నాది ఎప్పుడు వన్ సైడ్ లవ్వే. హ్మ్. నేనెప్పుడు ప్రపోజ్ చేయలా. చేద్దామనే టైంకి తనకి వేరే రిలేషన్ ఉంది అని తెలిసి నేను డ్రాప్ అయ్యా. హ్మ్. బట్ అప్పటి నుంచి నాకు ప్రేమ అంటే నచ్చదు. ఒకవేళ ప్రేమించే అవకాశం ఉంటే ఒంటరిగానే లవ్ చేస్తా. హ్మ్. నేను వన్ సైడ్ లవ్. ఓకే. సో తనకి ప్రపోజ్ చేయాలి. ఇంక తనతోనే ఉండాలి. హ్మ్. మేబీ తనతోనే ఉండాలి అనే అవకాశం వస్తే చూడొచ్చు. బట్ హ్మ్. ప్రపోజ్ అయితే చేయను. ప్రపోజ్ అయితే చేయరు. ప్రపోజ్ చేస్తేనే కదా తెలుస్తది. ఇప్పుడు తెలుసా తనకి మీరు తనని లవ్ చేసినట్టు తనకు తెలుసా? యాహ్! ఆ! ఓకే. తన పేరేంటి? నవీన్. నవీన్, ఈ వింటున్నావా? ప్రపంచంలో నాకు నచ్చని పేరు అది. నీకు నచ్చని పేరా? సో, నవీన్ పేరంటే నచ్చని పేరంట. సో, సో చూడండి. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళని ఎక్కువగా ద్వేషిస్తాం కూడా. సో, తను మీ క్లాస్‌మేటా నవీన్? అలా ఏం లే. నేను జాబ్ చేసేటప్పుడు నాకు పరిచయం. ఓహో! జాబ్‌లో పరిచయం. ఓకే. నవీన్‌కి తెలుసయితే మీరు లవ్ హ్మ్. చేసిన విషయం. సో, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో పాపం అనిపిస్తుందేమో ఇప్పుడు. మేబీ నేను లవ్ చేస్తున్నా అని తెలియక ముందు నుంచే రిలేషన్ ఉందేమో. హ్మ్. మేబీ అది తన తప్పు కూడా కాదు కదా! ఓకే. నేను ప్రపోజ్ చేయలేదు కాబట్టి అది నా తప్పు. ఓకే. సో, ప్రతి మనిషి కూడా, ప్రతి మెన్ కూడా ఏమనుకుంటాడంటే తనకొక ఫ్యామిలీ ఉండాలి, తన పిల్లలు కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి, సో, అలాంటి టైంలో తనకి అలా కావాలనుకుంటాడు. సో, మీరిష్టమైతే మిమ్మల్ని కూడా కావాలనుకుంటారు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఆ! ఎదుటి వాళ్ళు మంచిగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఆ! అండ్ మంచిగా చూసుకుంటామంటే ఎవరు కాదంటారు. పైగా మాకు కావాల్సింది ఫ్యామిలీ. సో ఈ కాలంలో ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? సో అందరు ఆడపిల్లలు ఫీల్ అవ్వద్దు. కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకున్నాక నాకు భర్తే ప్రపంచం. హ్మ్. నేను భర్తతోనే ఉంటా. నాకు వాళ్ళ ఫ్యామిలీ వద్దు హ్మ్. అని ఉంటారు కదా! మేము అలా కాదు. సో మాకు వాడు కావాలి. వాడికన్నా ముందు వాడి ఫ్యామిలీ కూడా కావాలి.
ఓకే. తనకి ఒక వైఫ్ ఉన్నా నో ప్రాబ్లమ్ మీకు. తనకి పిల్లలున్నా మీరు అలా కూడా ఉంటే తప్పు కదా. సో ఆ! అక్కడ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. సో దాన్ని యాక్సెప్ట్ అదే చేయలేము. నేను అడుగుతున్నా ఫస్ట్. మేబీ నా ఒపీనియన్ అయితే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న అబ్బాయినైతే హ్మ్. చేసుకోలేను. సో మీతో పిల్లలు ఇవన్నీ అంటే ఇప్పుడు కష్టం కదా! యాహ్! సో అందుకోసమనే తను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు ఇష్టపడితే తను కూడా ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడితే తనకి మ్యారేజ్ అయిన విషయం మీకు తెలిసి కూడా ఉంటారా అంటున్నా? మేబీ ఉండొచ్చు. ఎవరి మనసు ఇప్పుడు నా మనసుకు నచ్చింది నేను చేస్తా. అదే. అందరి మనసు నాలా ఉండదు కదా. సో అదే వాళ్ళ అంటున్నా. వ్యక్తిగతం నేను చెప్పలేను. హ్మ్. నా ఫీలింగ్ అయితే మేబీ ఓకే. ఎందుకంటే తనకు లైఫ్ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి. హ్మ్. కాబట్టి తన వే ఆఫ్ లో తనకి ఓకే. ఓకే. సో అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు నాకు కూడా. ఓకే. సో ఇంకా మీకు ఇంకేమన్నా చెప్పాలా? ఏమైనా ఛానల్ తరపు నుంచి? ఓకేనా? ఏం లేవు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 'నైనా'. సో తనలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తన గాత్రంతో అందరిని కూడా మైమరిపిస్తుంది. సో తనకి ఇంకా సపోర్ట్ కావాలి. సమాజం నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కరి నుంచి కూడా కానివ్వండి, అందరూ సపోర్ట్ చేయండి. తినలో ఉన్నటువంటి టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే వెల్ సెటిల్డ్ అవుతది. సో మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి ఎప్పుడు మీకు సపోర్టెడ్‌గా ఉంటాం. థాంక్ యూ. ఖచ్చితంగా మీరు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుగుతారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సమంత మాట్లాడితే మా ఛానల్‌ని ఎట్లా సబ్స్క్రైబ్ చేయమని చెప్తది. ఓకే. స్పెషల్‌గా అంటూ ఏమీలే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. వెల్కమ్.